త్యాగమా? అవును, మేం కోరుకున్నది కూడా మా అన్నయ్య సంతోషమే. అయినా కూడా శోభనం జరగాలని మేమెందుకు అనుకున్నావో తెలుసా? నీకోసం. నీ మెడలో కట్టిన తాళి, నీ నుదుటిన పెట్టిన బొట్టు 10 కాలాల పాటు అక్కడే ఉండాలనే స్వార్థం. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. పెళ్ళైన వెంటనే పంతులు గారు పెట్టిన ముహూర్తానికి శోభనం గనక జరగకపోతే భర్తకి అంటే నాకు ప్రాణగండం అంట. మీరు చెప్పేది నిజమా? నా ఫేస్ చూస్తే అబద్ధాలు చెప్పే ఫేస్లా ఉందా? చూడు, నీ అక్క ఇవాళ కాకపోతే రేపు దొరుకుద్ది. కానీ మన శోభనం జరగాల్సిన టైంకి జరగకపోతే నీకు బోడిగుండు తెల్ల చీర మిగులుద్ది. అయ్యో, అలాంటి మాటలు అనకండి. ఈ రోజు రాత్రి 9:30 ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఈసారికి ఇలా కానిచ్చేద్దామా? అంటే అక్కకి బావగారికి తెలిస్తే బాగోదు కదా. మనం ఏమైనా వీడియో కాల్ చేసి చూపిస్తామా ఏంటి? సరే అయితే. ఆగండి. అరే పెద్దడా, చిన్నుడా, ఏమైందిరా? మల్లెపూలు మూరు అడిగారు, బుట్ట లెక్క తీసుకొస్తానని చెప్పాను. అవునరా, నేను అదే చెప్పాను రా. పద వెళ్దాం. అయ్యో, పొలమారుండదా? మెల్లగా మెల్లగా తాగండి, తాగండి. ఎవరో తలుచుకున్నట్టున్నారు. అది నేనే. చాలు చాలండి. తినండి. అంత తక్కువ తింటే మీ ఆరోగ్యం ఏ అవుతాది? ఈ ఒంటరి ప్రాణి ఏమైతే ఎవరికి కావాలండి? మీరట్ట అనమాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. తట్టుకోలేవా? అతగాడు ఏమైతాడమ్మా నీకు? అంతగా ఫీల్ అయిపోతా ఉండవు. నాకేమైనా అయితే తట్టుకోలేను అంటుందేంటి? వచ్చినప్పటి నుంచి ఈవిడ టాకింగు లుకింగు తేడాగా ఉంది. మెల్లగా ఈవిడ్ని దువ్వితే ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడిపోవచ్చు. నా కోసం ఇంకొంచెం వేసుకోండి. వద్దండి, కొంచెం కొంచెం వద్దండి, నాకు తినాలనిపించట్లేదు. ఏ ఏ అంటే వయసులో ఉన్న ఆడపిల్ల అన్నం వడ్డిస్తా అంటే వన్స్ మోర్ అనాలనిపిస్తుంది. నీలాంటి ఏజ్ బార్ క్యాండిడేట్ వడ్డిస్తా ఉంటే ఎవరికి తినాలనిపిస్తుంది? ఒక దొంగలాగా, బానిసలాగా, పందానికి వెళ్ళనివ్వకుండా తాడు కట్టేసిన పందెంకోడ్లాగా నన్నిలా గదిలో బంధించేస్తే ఎలా తినబుద్ధి అవుతుందండి? నన్ను అలా హాల్లోకి తీసుకెళ్ళి అందరితో పాటు కూర్చోబెట్టి భోజనం చేయించలేరా? మా అన్న ఒప్పుకోడు కదా. మీరు చెప్పినానా? ఈ ఇంట్లో అందరికంటే మీరే బాగా నచ్చారు. శత్రువును కూడా ప్రేమించే మంచి మనసండి మీది. అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? మీ మాటలు నా గుండెల్ని తాకుతూ ఉండాయి. దాంతో ఆనందం పట్టలేక కన్నీళ్ళు వచ్చేస్తాండాయి. నా మాటలు మీ గుండెల్ని తాకి మీకు ఆనందాన్ని ఇస్తున్నాయంటే, కానీ మా తమ్ముడు చూడండి, వాళ్ళ వదిన కిడ్నాప్ అయిందని వాళ్ళన్న బాధపడుతున్నాడని, ఆ బాధని చూడలేక తట్టుకోలేక బయటికి వెళ్ళి ఆ బాధతో అమ్మ నాకు 2 మూరలు ఇవ్వా మల్లెపూలు. అలాగే బాబు. అమ్మో, 2 మూరలు అడిగాడు. అమ్మా
అమ్మా నాకు 3 మూరలు ఇవ్వు. అయితే నాకు 5 ఇవ్వండి. నా కారు ఇవ్వమ్మా. కాదు మొత్తం అరే. ఇవన్నీ ఇచ్చేసి. అబ్బా అమ్మమ్మ మల్లెపూల వాసన బాగుంది. నాకు 2-3 మూరలు ఎక్స్ట్రా అయ్యింది. సరే బాబు. ఫస్ట్ నేను నీకే అంటే ఎలా రా? అవును సార్, మీ ఇద్దరు తమ్ముళ్ళు ఎక్కడో పోటీ పడుతూ ఏడుస్తూ ఉంటారు. ఎంతైనా అన్నదమ్ముల మధ్య ఉండే ఎఫెక్షన్ మీ అక్క చెల్లెల మధ్య ఉండదు. వెళ్ళండి, వెళ్ళి తలుపులేసుకోండి. అంతేగాని కూ కూ అని అరవకండి. అన్నగారు బాధ తట్టుకోలేక తమ్ముళ్ళు ఏడవడానికి బయటికెళ్లారు అనుకుంటున్నారు. అయితే ఇద్దరు పోటీ పడి ఏడటం కాదు, పోటీ పడుతూ మల్లెపూలు కొంటూ ఉంటారు. అమ్మా ముందు నాకు ఇవ్వమ్మా. ఆగు ఆగు. సరే అయితే నీకు సగం నాకు సగం. అమ్మా ఉన్న అన్ని పూలు వాడికి సగం నాకు సగం కట్టాయి. అలాగే బాబు. తమ్ముళ్ళు బయటికి వెళ్ళింది బాధతో కాదు, పెళ్ళాళ్ళకి మల్లెపూలు తీసుకురావడానికని తెలిస్తే బావగారు గుండె డామ్ అంటుంది.